ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం ఎగ్జామ్స్ రాయాలి కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే కరెక్ట్ ఛానల్కి వచ్చారు. నేను వివేక్ ముత్తోజు, కెరియర్ గురు. మీ కెరియర్కి సూపర్బ్గా కావాల్సిన టిప్స్ అన్నీ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, నార్మల్ ఐపీఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి? చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. 300కు పైగా యూనివర్సిటీస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఏది రాయాలి? ఒకదానికేమో 4500 ఉంటుంది, ఒకదానికేమో 1000 రూపాయలు ఉంటుంది, ఒకదానికేమో ఫ్రీ ఉంటుంది. మరి దీంట్లో ఏది చూస్ చేసుకోవాలి? ఎందుకంటే టైం కూడా అంతే ఇంపార్టెంట్. 300 రాసుకుంటూ ఉండలేం కదా. సో దాంట్లో టాప్ 5 బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నేను ఈరోజు చెప్పబోతున్నాను. నోట్ డౌన్ చేసుకోండి, కుదిరితే మాత్రం ఖచ్చితంగా రాసుకోండి. అంత బెస్ట్ ఎగ్జామ్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ టాప్ 1లో ఉంటుంది, అదేనండి అందరికీ తెలుసు. టాప్ 1 ఏందది? జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. యాక్చువల్గా జేఈ మెయిన్స్ అంటే ఏంటి, అడ్వాన్స్ అంటే ఏంటి అనేదాన్ని నేను మీకు క్లియర్ కట్గా చెప్పాలనుకుంటున్నాను. మెయిన్స్, ముఖ్యంగా జేఈ మెయిన్స్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో కనుక మీరు క్వాలిఫై అయితే లైక్ ఎన్ఐటీస్ కానివ్వండి, IIITs కానివ్వండి, వాటిలో ఎంట్రన్స్ వస్తుంది. మరి ఐఐటీస్కి వెళ్ళాలి అని అంటే దాని తర్వాత మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్లో క్వాలిఫై అవుతేనే అడ్వాన్స్ రాయగలుగుతాము. సో అలాగ మనం అడ్వాన్స్లో కూడా క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే సో అప్పుడు మీకు ఐఐటీస్లో ర్యాంక్ వస్తుంది అనమాట. కమింగ్ టు నెంబర్ 2, బిట్సాట్. పేరు వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాను. బిట్స్ పిలానీ కాలేజ్ అండ్ బిట్స్ కాలేజ్ ఇన్ గోవా, బిట్స్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఈ 3 యూనివర్సిటీస్ కాలేజెస్ సూపర్బ్గా ఉంటాయండి. అండ్ మీకు తెలుసో లేదో ఈ ఎగ్జామ్ రాసేటప్పుడే డిసైడ్ కండి మీ అకౌంట్లో మినిమం 20 నుంచి 25 లక్షలు కావాలి 4 ఇయర్స్ కోసం. కానీ దీంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి మాత్రం నేను 10 out of 10 ఇస్తాను. ఎందుకంటే వీళ్ళు చెప్పే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ఇచ్చే నాలెడ్జ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిట్స్ పిలానికి అంత చాలామంది ఎక్కువ ఎగబడుతూ ఉంటారు. అండ్ మీకు తెలుసో లేదో రీసెంట్గానే ఒక 500 సీట్స్ కూడా పెంచారు. నార్మల్ యూనివర్సిటీస్ ఏం చేస్తారండి, ఒకటే ఇయర్లో వేల సీట్లు పెంచుకుంటూ ఉంటారు. కానీ దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్. ఇప్పుడైతే 5000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో బిట్సాట్ ఇది కూడా ఒక మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అండ్ దీని తర్వాత నెంబర్ 3 వచ్చేసి VIT అదేనండి విట్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దాని గురించి మాట్లాడుతున్నా. ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి 4 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ 4 కాలేజెస్ ఉన్నాయి వెరీ బెస్ట్ ప్లేస్లో. దీంట్లో టాప్ మోస్ట్ ప్లేస్ వచ్చేసి వేలూరులో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకొక బ్రాంచ్ వచ్చి ఏపీ అమరావతిలో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి భోపాల్లో ఉంటుంది, అండ్ 1 more వచ్చేసి చెన్నైలో ఉంటుంది. సో ఇలా 4 కాలేజెస్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా మనం ఎంట్రన్స్ రాయొచ్చు. అండ్ నెంబర్ 4th ప్లేస్లో స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. అంటే మనం ఒకవేళ ఏపీ నుంచి అయితే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్, లేదా తెలంగాణ నుంచి అయితే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్. సో దీంట్లో మీకు అందరికీ తెలుసు ఏవైతే కాలేజెస్ ఎంసెట్లో ఉంటాయో దాంట్లో అన్నింటిలో కూడా మనం సీట్ తెచ్చుకోవచ్చు. వీటితో పాటు నెంబర్ 4లో ఏవైతే ఉంటాయంటే కర్ణాటక ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ దాంతోపాటు మహారాష్ట్ర ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా. ఎందుకంటే కర్ణాటకలో మంచి కాలేజెస్ ఉన్నాయండి, చాలా మంచి కాలేజెస్. లైక్ బిఎంఎస్ కాలేజ్ ఉంది, అండ్ దాని తర్వాత ఆర్వి కాలేజ్ ఉంది, ఎంఎస్ రామయ్య కాలేజెస్ ఉన్నాయి. ఇలాంటి కాలేజెస్లో ఎంట్రన్స్ కావాలి అని అంటే మనం ఈ ఎంట్రన్స్ రాయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ SRM కాలేజ్ కూడా ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. ఆ కాలేజ్లో కూడా సూపర్గా ఉంటాయి. సో ఈ 5 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అండ్ ఇవే కాదు, టోటల్గా బ్రీఫ్గా ఈ కాలేజెస్ గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా కాలేజెస్ యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవాలి అని అంటే మీరు నా ఇన్స్టా పేజ్ వివేక్ ముత్తోజ్లో ఫాలో అవ్వండి. అక్కడ డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చలో, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మర్చిపోకండి, నేనున్నాను, మీ కెరియర్ గురువుని. డోంట్ వరీ, వివేక్ ముత్తోజు. డోంట్ సబ్స్క్రైబ్ అంటారనుకున్నారా? లేదు, పక్కా సబ్స్క్రైబ్ చేయండి. Bye bye.